హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. మనం ఫిష్ ఫ్రై ఈ విధంగా చేసినామంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను ఫిష్ పీసెస్ను 1 కిలో తీసుకునేసి కొద్దిగా సాల్ట్ నిమ్మరసం వేసుకునేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. 1 కిలో ఫిష్ పీసెస్కు నేను మెజర్మెంట్ చెప్తున్నానండి. ఇక్కడ మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి 1 కిలో ఫిష్ పీసెస్కు 4 స్పూన్ల కారము, 1 స్పూను ధనియాల పొడి, హాఫ్ స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను గరం మసాలా వేసుకున్నాను. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఈ పౌడర్స్ అన్నీ కలిసే విధంగా మనం స్పూన్తో బాగా కలుపుకునేసి కొద్దిగా వాటర్ వేసుకునేసి మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకండి. అలాగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్కు 2 వైపులా కూడా ఈ మసాలాను అంతా కూడా అప్లై చేసుకునేసి ఫ్రిడ్జ్లో 30 మినిట్స్ కానీ 1 అవర్ కానీ లేదా ముందు రోజు సాయంత్రమే మనము దీనికంతా అప్లై చేసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. కానీ మనం ఫ్రై చేసే ముందు ఒక 10 మినిట్స్ ముందు మనము ఈ ఫిష్ పీసెస్ను ఫ్రిడ్జ్లో ఉండి బయట పెట్టాలండి. నేను ఒక 30 మినిట్స్ మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇలాగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఫిష్ పీసెస్కి అంతా కూడా మనము పట్టించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఇలాగా నేను 30 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో ఉండి తీసేసి ఒక 10 మినిట్స్ మనము పక్కన పెట్టేసుకునేసి తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద బాండిల్ పెట్టుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి నేను ఒక దలసరి కడాయిని పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత పచ్చి కరివేపాకు ఒక గుప్పెడు తీసుకునేసి వేసానండి. కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకునేసి మనము ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఎందుకంటే మంచి అరోమా అనేది వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగితే. ఇలాగా బాగా వేగిన తర్వాత మనము ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టిన ఈ ఫిష్ పీసెస్ను ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాం కదండి, దాన్ని వీటిలో మనము ఈ బాండిల్లో లేదా దలసరి కడాయిలో కానీ మనం చేసుకోవచ్చు. దీంట్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించిన తర్వాత మనము ఈ ఫిష్ పీసెస్ను ఒక్కొక్కటి నిదానంగా అన్ని కూడా మనము దీంట్లో పెట్టేసుకోవాలండి. బాండిల్లో ఇలా పెట్టేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఉంచి తర్వాత నేను ఒక చిన్న కప్పు వాటర్ అనేది వేసుకున్నాను. అంటే మెజర్మెంట్లో అయితే ఒక 4 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకునేసి మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్ పెట్టుకునేసి తర్వాత మూత పెట్టేస్తే మనకు ఒక 5 మినిట్స్ తర్వాత మరొక వైపుకు ఈ ఫిష్ పీసెస్ను మార్చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనకు బాగా ఇవి ఫ్రై లాగా అయిపోతాయి. దీన్ని మరొక సైడ్కి మనము ఫిష్ పీసెస్ను మార్చుకునేసి మళ్ళా మూత పెట్టేసి మనము లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ అనేది ఇవంతా బాగా వేగనివ్వాలి. తర్వాత మనము మూత తీసేసి మనము కొద్దిగా లో ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఒక 2 మినిట్స్ బాగా మనము ఈ గరిటెతో బాగా కలుపుకున్నామంటే ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. స్పైసీ ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా రెడీ అయిపోతుంది. దీన్ని మనము సైడ్ డిష్గా కానీ చపాతీలో కానీ అదేవిధంగా మనము బిర్యానీలో కానీ ఈ విధంగా చేసినామంటే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూస్తానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.